అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్లోని టైమ్ అండ్ వర్క్ యొక్క పీబేక్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ దాంతోపాటు మీరందరూ ఏం చేయాలి, వీడియోకి హై పాయింట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ మనం ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ని గ్రూప్ డి 2022 క్వశ్చన్స్ ని మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అంటే ఏం చేద్దాం, షార్ట్ కట్ మోడ్లో వెళ్ళిపోదాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మోడల్స్ అనేవి ఒక 4 to 5 మాత్రమే మనకైతే కనిపిస్తున్నాయి. బట్ వీలున్నంత వరకైతే అన్ని క్వశ్చన్స్ కూడా కవరప్ చేసేసి ఈ మోడల్స్ యొక్క అన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు అయితే ఆర్థమెటిక్ పీవీక్యూ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్యాదర్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. A typist takes 40 minutes to type 4 pages. How long will he take to type 112 pages? ఒక టైపిస్ట్ అంటే 4 పేజీలను టైప్ చేయడానికి 40 నిమిషాలు తీసుకున్నాడంట. అదే 112 పేజీలను టైప్ చేయడానికి అతనికి ఎంత సమయం పడుతుంది? సో 4 పేజెస్కి అతనికి ఎంత టైం తీసుకుంటాడండి? 40 మినిట్స్ తీసుకుంటాడు. ఓకే, సో 112 పేజెస్కి ఎంత తీసుకుంటాడు? ఓకే, సో క్యాలిక్యులేషన్ చేసేయండి. 40 ఇంటూ 112/4, 4 ఒకట్ల 4 వదల 10 ఇంటూ 112 1120. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏ టైపిస్ట్ టేక్స్ 40 మినిట్స్ టు టైప్ 2 పేజెస్. ఇలాగనే 4 పేజెస్ వచ్చింది కదా, ఇక్కడ 2 పేజెస్ రావడం జరిగింది. అయితే 60 మినిట్స్లో ఎన్ని పేజెస్ని టైప్ చేస్తాడు? సో 2 పేజీలను టైప్ చేయడానికి 40 నిమిషాలు. సో 2 పేజెస్ 40 నిమిషాలు అంటే ఒక పేజీ టైప్ చేయడానికి 20 మినిట్స్ పడుతుంది. సో 60 కావాలంటే ఇక్కడ 3 అయితే సెట్ అవుతుంది. కాబట్టి 3 పేజెస్ అయితే అవుతుంది. ఎందుకంటే 3 ఇంటూ 20 60 అవుతుంది. కాబట్టి రీసెంట్గా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అయింది కదా, ఆ యొక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా సబ్జెక్టుల వారీగా అయితే సాల్వ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ స్టోర్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే, 40 మినిట్స్లో 2 పేజెస్ టైప్ చేస్తే 101 పేజెస్కి ఎంత టైం పడుతుంది? ఓకే, సో 2 పేజెస్ టైప్ చేయడానికి 40 మినిట్స్ తీసుకుంటే 101 పేజెస్ టైప్ చేయడానికి ఎంత తీసుకుంటారు? సో ఇది 20 అయితే ఇక్కడ ఇంటూ 20 చేసేసుకుంటే అయిపోద్ది. ఏమవుతుంది? 2020. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 40 మినిట్స్లో 4 పేజెస్ టైప్ చేస్తే 90 మినిట్స్లో ఎన్ని పేజెస్ టైప్ చేస్తాము? సో 40 మినిట్స్లో 4 పేజెస్ టైప్ చేస్తే 90 మినిట్స్లో ఎన్ని పేజెస్? 440 అయితే 990 అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్తో పాటు అరటైన్ కూడా ఫాలో అవుతుండండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 40 మినిట్స్లో 2 పేజెస్ టైప్ చేస్తే మనకు 81 పేజెస్ని టైప్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మనకు 2 పేజెస్ టైప్ చేయడానికి 40 మినిట్స్ పడుతుందంట. 81 పేజెస్ టైప్ చేయడానికి ఎంత పడుతుంది? సో దీని డిఫరెన్స్ ఎంత? మనకు 20 వస్తుంది కదా క్యాన్సిలేషన్ చేస్తే. సో ఇక్కడ ఇంటూ 20 చేసేసుకుంటే అయిపోతుంది. సో ఏమవుతుంది? 1620 అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఏ టైపిస్ట్ టేక్స్ 40 మినిట్స్ టు టైప్ 2 పేజెస్. హౌ మెనీ పేజెస్ విల్ హీ టైప్ 80 మినిట్స్? ఓకేనా, 2 పేజీలను టైప్ చేయడానికి 40 నిమిషాలు తీసుకుంటాడట. 80 నిమిషాల్లో ఎన్ని పేజీలు టైప్ చేస్తాడు? సో 220 40 అవుతుంది కాబట్టి ఇక్కడ 20 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 4 అవుతుంది. 4 20 80 అవుతుంది. కాబట్టి సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఆ యొక్క బేసిక్ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్తున్నాం హై లెవెల్. ఓకే, ఇన్ ఏ presentation competition, Group Leo can complete a task in 9 days, while Group Tiger can finish it in 18 days. If they work alone, if both groups work together, in how many days will they complete the task? ఓకే, ఒక ప్రజెంటేషన్ పోటీలో అంట గ్రూప్ లియో ఒక్కరే పని చేస్తారేమో ఆ పనిని 9 రోజుల్లో చేస్తారంట. అంటే లియో గ్రూప్ 9 డేస్లో చేస్తారంట. అదే టైగర్ గ్రూప్ 18 అయితే రెండు కలిపి ఇంతకుముందు ఫార్ములా ఏంటిది? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, ఇదైనా చేసుకోవచ్చు. ఓకే, లేదు అట్లా కాదు, మనం ఇంకొక మెథడ్ అంటే 1/9 ప్లస్ 1/18 ఈ యొక్క మోడల్న చేసుకోవచ్చు. మనం ఇంకొక మెథడ్ కూడా చేద్దాం. ఈ రెగ్యులర్గా మనం చూసేది కాబట్టి ఇంకొక మెథడ్ కూడా చూద్దాం. ఒకటి లియో, ఇంకొకటేమో టైగర్ అండ్ ఇంక్ ఈ రెండింటికి సంబంధించినటువంటి వర్క్. సో లియో ఎంత? 9, ఇది 18. ఈ రెండింటి యొక్క కాసాగ్ ఎంత? 18. సో 18 ఒకట్ల 18, 9 రెండుల 18. సో ఇతను 2 టైమ్స్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఇతనికి 1 టైం ఎఫిషియన్సీ. ఏది? టైగర్ బ్యాచ్కి. సో మొత్తం వరకు 18 అయితే
వీరిద్దరి యొక్క ఎఫిషియన్సీ 2 + 1 3 కదా, +1 3 అవుతుంది కాబట్టి 18/3. సో చేస్తే మనకి ఎన్ని రోజులు వస్తుంది, 6 days. 6 రోజుల్లో పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇట్లయినా చేసుకోవచ్చు, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఏం లేదు, 9 × 18 9 + 18 27, 9 ఒకట్ల 9 మూడుల 3 ఒకట్ల 3 ఆరుల అదే వస్తుంది. కాకపోతే ఇది ఈజీ, అన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాం అంతే. ఓకే, ఏ typist takes 40 minutes to type 2 pages. How long will he take to type 96 pages? సో 2 pages టైప్ చేయడానికి 40 minutes టైం తీసుకుంటే అతనికి 96 పేజీలను టైప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు? సో 2 ఒకట్ల 2 20ల, సో ఇంటూ 20 చేస్తే అయిపోతుంది కదా. 96 ఇంటూ 2 చేసి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 1920. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ typist takes 40 minutes to type 2 pages. How long will he take to type 87 pages? సో ఇక్కడ 2 పేజీలను టైప్ చేయడానికి 40 నిమిషాలు తీసుకున్నాడంటే 87 పేజీలను టైప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు? అంటే ప్రతి క్వశ్చన్ కూడా కవర్ చేయాలి కదా మనం డిస్కస్ చేసుకున్న టైంలో, కాబట్టి ఇక్కడ మనం ఇచ్చేస్తున్నాం. ఎట్లాగూ టైం అయితే ఉంది ప్రిపరేషన్ కాబట్టి చేసేద్దాం. 2 20ల, సో 87 20ల, సో చేస్తే ఏమవుతుంది 87 ఇంటూ 20 చేస్తే 1740. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ 40 నిమిషాల్లో 4 పేజీలు టైప్ చేశారంట, మనకు 111 పేజీలు, 4 10ల, కాబట్టి ఇక్కడ 0 పెట్టేసుకుంటే అయిపోతుంది. 1110. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, 3 men can do a piece of work in 20 days. How many men will do it in 2 days? ఓకేనా, ఒక పనిని అంటే 3 పురుషులు 20 రోజుల్లో పూర్తి చేస్తే ఎంతమంది పురుషులు ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తారు? ఓకే, సో ఇక్కడ చూడండి, 3 పురుషులు ఎంత రోజుల్లో చేసినంట? 20 రోజుల్లో. అంటే వాళ్ళు చేసినటువంటి పని, అవునా, ఇది చేస్తే మనకు ఆ యొక్క మొత్తం పని గురించి తెలుసు. అయితే ఇక్కడ ఎంతమంది మెన్స్ 2 daysలో చేస్తారు? 2 ఒకట్ల 2 10ల, సో 30. 2 రోజుల్లో 30 మంది కలిసి చేస్తారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 4 men can do a piece of work in 27 days. How many men will do it in 18 days? సో 4 మంది పురుషులు అంటే ఏం చేశారంట? ఒక పనిని 27 రోజుల్లో పూర్తి చేయగలరంట. ఆ పనిని 18 రోజుల్లో చేయడానికి ఎంతమంది కావాలి? సేమ్ ఇలాగ చేసింది, 4 × 27 అది వాళ్ళు చేయగలిగేది. సో మెన్ ఇంటూ 18 తీసుకుంటే అయిపోతుంది. సో 3ల ఇది 2ల, ఎట్లా 9 2ల 9 3ల, 2 ఒకట్ల 2 2ల, 2 3ల 6. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ 4 lines of a print in a column of a book contains 36 words. How many words will a column of 50 lines contains? ఓకేనా, ఒక పుస్తకంలో ఉన్నటువంటి నిలువు వరుసలు అంటే మనకి ఒక కాలంలో ముద్రించినటువంటి 4 పంక్తుల్లో 96 పదాలు ఉన్నాయంట. అయితే 50 పంక్తులు ఉన్నటువంటి ఒక నిలువు వరుసలు మనకు ఎన్ని పదాలు ఉంటాయి? ఓకే, ఏముంది, 4 పంక్తులు మనకు 36 పదాలు వస్తాయి. 50 పంక్తులకేం వస్తుంది? 4 9ల 36, 59ల 5 9 45, సో 450 పదాలు వస్తాయి. ఓకే, ఇది ఇలాక మోడలే, కొద్దిగా విధానం మార్చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాసమిక్ ఛానల్ని, శ్రీనివాసమిక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3, 4 and 6 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద థ్రైస్ ద సేమ్ వర్క్ వర్కింగ్ టుగెదర్? ఏబిసి అనేటటువంటి వాళ్ళంట ముగ్గురు కలిసి ఒక పనిని 3, 4, 6 రోజుల్లో పూర్తి చేయగలరంట. వాళ్ళందరూ కలిసి పని చేస్తూ అదే పనికి 3 రెట్ల పనిని పూర్తి చేయడానికి వారికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఓకే, సో 3 రెట్ల పని. ఓకే, సో ఏ, బి, సి అండ్ వాళ్ళ యొక్క ఎల్సిఎం తీసుకుందాం. సో ఏ ఎంత? 3, బి 4, సి 6. ఎల్సిఎం ఎంత? వీటన్నిటి యొక్క ఎల్సిఎం 12 వస్తుంది. సో 3 4ల 12, 4 3ల 12, 6 2ల 12 వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. సో ఇప్పుడు 12/4 3 7 2 9. కానీ ఇది ఒక్కళ్ళ దానికి సంబంధించింది. ఇక్కడ ఏమన్నాడు? 3 times అన్నాడు కదా, ఇంటూ 3. సో 3 ఒకట్ల 3 3ల, 3 ఒకట్ల 3 4ల, సో 4 days పడుతుంది. ఓకే, 2 men can do a piece of work in 2 days. How many men will do it in 1 day? సో 2 2ల 4 రెట్ల పనిని వీళ్ళు ఇక్కడ 1 × 4 చేస్తే 4 వస్తుంది. దట్ మీన్స్ 4 పురుషులు చేసేస్తారు. ఏం లేదు, 2 × 2 దట్ ఈక్వల్స్ టు m × 1. సో m ఈక్వల్స్ టు 4, అదే డేటా. ఓకే, ABC can complete a piece of work in 3, 6 and 2 days respectively. How long will they take to complete the thrice the same work working together? సో సేమ్ ఇందాక చేసినటువంటి మోడలే. సో ఏ, బి, సి ఎల్సిఎం. ఏ ఎంత? 3 రోజులు, బి ఎంత? 6 రోజులు, సి 2 రోజులు, కాసా గడత ఎంత?
12 రోజులు, లేదా 6 తీసుకున్నా సరిపోతుంది, మీ ఇష్టము. ఓకే, 3 4 12, 6 2 12, 2 6 12. సో ఏమవుతుంది, 12 ఇంటూ 3/12 చేస్తే 3 వచ్చేస్తుంది. లేదు నేను ఇక్కడ ఎల్సిఎం 6 తీసుకుంటా అంటే 3 2 6, 6 1 6, 2 3 6, అది తీసుకున్నా మళ్ళీ అదే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3, 15 and 10 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ దే టేక్ టు ట్వైస్ ద సేమ్ వర్కింగ్ టుగెదర్. ఓకేనా, సో ఏబిసి అనేటటువంటి ముగ్గురు ఉన్నారంట, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక పని అంట 3, 15, 10 రోజుల్లో ఇండివిజువల్గా చేయగలరు. ఒకవేళ వాళ్ళందరూ కలిసి పని చేస్తే అదే పనికి రెట్టింపు పనిని 7 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఓకే, దీన్ని 2 రకాలు సాల్వ్ చేద్దాం ఈరోజు. ఏ బి సి ఎల్సిఎం. సో 3, 15, 10. సో ఇక్కడ 15 తీసుకుంటే 30 తీసుకుంటాం ఎల్సిఎం. ఓకే, 3 10, 15 2, 10 3. సో ఇదేమవుతుంది 15, 30/15 అండ్ 2 రెట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 2. సో ఇది 1, ఇది 2, 2 2 4. ఓకే, అండ్ దాంతోపాటు ఫార్ములా ఏంటిది, ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సో 3 ఇంటూ 15 ఇంటూ 10 బై 15 3 45, 15 10 150 ప్లస్ 3 10 30. ఓకే, సో 15 3 45, 45 10 450 బై 150 180, 180 200, 225, 225. అండ్ ఇది ఎన్ని రెట్లు కావాలి, 2 టైమ్స్ కావాలి, ఇంటూ 2 చేసేగో. ఇది 2 2 ఇంటూ 2 4. ఇంకా అదే వచ్చింది కదా, ఇదైనా చేయొచ్చు మీ ఇష్టం. లేదు సార్ నేను ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటా అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇదైనా ఓకే. అండ్ సేమ్ మోడల్ ఇక్కడ, ఇది కూడా ఏబిసి అదే చేద్దాం. ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అండ్ దాంతోపాటు ఇది ఎన్ని రెట్లు, 3 రెట్ల పనిని చేయడానికి. ఓకే, సో 2 ఇంటూ 6 ఇంటూ 3 బై 2 6 12, 6 3 18 అండ్ 2 3 6. సో 6 3 18 36, ఇది 36 అండ్ 3 టైమ్స్ కాబట్టి ఇంటూ 3 చేస్తే 3 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూడడానికి లెక్క హార్డ్ అనిపిస్తుంది, కానీ చేస్తే ఈజీగానే వస్తుంది. మనకి ఈ యొక్క ఫార్ములాస్ తెలిసిన అనుకోండి డెడ్ ఈజీ. ఫార్ములాస్ రాకపోతే ట్రెడిషనల్ మెథడ్ అయినా మనం వెళ్ళిపోవచ్చు. లేదు సార్ నేను 1/2 చేస్తా, 1/6 చేస్తా, 1/3 చేస్తా, ఇది చేస్తే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ABC can do a piece of work in 3, 18 and 9 days respectively. How long will they take to twice the same work working together? సో ఇక్కడ మనకు 18 వచ్చింది కానీ 18 9ల 3 18ల ఇట్లా చేయాలంటే నాకు కష్టం సార్ అని అనుకుంటే అప్పుడు మనం ఇలాగ చేసినాం కదా ఏబిసి ఎల్సిఎం, అది సింపుల్గా ఉంటుంది. అందుకే మనం అన్ని మెథడ్లు కవర్ చేసేస్తున్నాం అంటే ఎట్లా సాల్వ్ చేసేదని. ఓకే, సో ఇది 3, ఇది 18, ఇది 9, పనికి రెట్టింపు పని కావాలన్నాడు కాబట్టి ఓకే. సో కాసాగా ఏమవుతుంది 18 తీసుకుందాము. సో 3 6 18 అండ్ నెక్స్ట్ 18 1 18, 9 2 18. ఓకే, సో 18/6 1 7 7 ప్లస్ 2 9, 9 ఇంటూ రెట్టింపు అన్నాడు కాబట్టి 2 టైమ్స్. సో ఇది 2 టైమ్స్ 2 ఇంటూ 2 4. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒకటే మోడల్. దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన అన్ని కూడా స్కిప్ చేసేయచ్చు, నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే టైం ఉంది కదా, ఇవి కూడా కవర్ చేసేద్దాం. 3 10 15 ఇచ్చేసిండు. అండ్ దాంతోపాటు ఇక్కడ వర్క్ ఎంత అన్నాడు, ట్వైస్ అన్నాడు, రెట్టింపు పని అన్నాడు. సో 3 10 15 ఎల్సిఎం వచ్చేసరికి కాసాగా ఏమవుతుంది 30 అవుతుంది. అండ్ 3 10 30, 10 3 30, 15 2 30, ఇది 15 అవుతుంది. 30/15 ఇంటూ రెట్టింపు అన్నాడుగా 2 టైమ్స్, 15 1 15 2 2 4. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 2, 15 and 10 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ దే టేక్ టు ట్వైస్ ద సేమ్ వర్క్ వర్కింగ్ టుగెదర్. ఓకే, సో 2 15 10 ఎల్సిఎం వచ్చేసరికి 30. సో 2 15 15 2 10 3 15 3 18 20, 30/20 ఇంటూ 2 టైమ్స్. ఓకే, సో 0 0 పోయింది, 2 2 పోయింది, ఇక్కడ 3 వచ్చింది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ మోడల్ ఇది, ఇక్కడ 2 4 4 వచ్చేసింది. 2 4 4 ఎల్సిఎం ఎంత 4 వచ్చేస్తుంది. ఇది 2 1 1, ఇది కూడితే 4 వస్తుంది. 4/4 ఇంటూ 3 టైమ్స్ అన్నాడు కాబట్టి 3, దీనికి ఎగిరిపోతే 3. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఇది సిమిలర్ మోడల్ క్వశ్చన్, ఇది మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నా, సాల్వ్ చేసేయండి. ఇవన్నీ చూసిరు కాబట్టి
దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ రెట్టింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు డేటా 6 × 2/6 వచ్చేస్తుంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏబిసి కన్నా తీసుకుంటే 3, 9, 18 వచ్చేసింది. అయితే దానికి రెట్టింపు పని అన్నాడు, సిమిలర్ మోడలే కదా. 3, 9, 18 కాసాగా ఏమవుతుంది, 18 అవుతుంది. 3 6ల 18, 9 2ల 18, 18 1ల 18. ఇది గుర్తు 9, 18/9 ఇంటూ 2 టైమ్స్ అన్నాడు. 2 × 2 4. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ సేమ్ మోడల్ స్కిప్ చేసేస్తున్నా, ఇది 4 వచ్చేస్తుంది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా అంతే, 3, 6, 4 మనకి ఇక్కడ 3 టైమ్స్ వచ్చేసింది. ఇక్కడ 3 టైమ్స్ మనకు ఇంక్రీజ్ చేయాలి. ఇది మనకి ఇంక్రీజ్ చేసినా సరే సేమ్ మోడల్. ఇక్కడ ఎంత వస్తుంది, 12 × 3/9. 3 1ల 3 3ల 3 4 వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ సి. ఇది కూడా సేమ్ మోడల్. ఓకే, స్కిప్ చేసేస్తుంది ఈ క్వశ్చన్ కూడా. ఆన్సర్ మనకు 6 వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, సిమిలర్ మోడల్. ఇవన్నీ కూడా పీపీటీ రెడీ చేసాం, ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దామని, కానీ ఏమైనా చేంజెస్ లేవు. ఇది కూడా అంతే, 29. చూడండి ఒకసారి క్వశ్చన్ నేను స్కిప్ చేసేలోపు ఒకసారి చూసుకోండి ఎట్లా వస్తుంది అని. 3, 8, 24 అంటే 24 కాసాగు. అండ్ నెక్స్ట్ 3 ఎంబుల 8 ముళ్ళ అటు 11, 1 12 అంటే 12 వస్తుంది. అండ్ రెండింతలు అన్నాడు కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకు 4 వస్తుంది. 3, 5, 15 సేమ్ ఇదే మోడల్ చేస్తే ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, ఆప్షన్ సి అయితే రావడం జరుగుతుంది. ఎట్లా, 15 × 3/9. 3 1ల 3 3ల 3 1ల 3 5ల. అండ్ ఇది కూడా సేమ్ మోడల్. ఓకే, సేమ్ మోడల్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటిదండి చెప్పండి. ఎట్లా అంటే 3 4 3 4 4 1 ఏమవుతుంది 9. 12/9 అండ్ 3 టైమ్స్ కాబట్టి 3 టైమ్స్. 3 1ల 3 3ల 3 1ల 3 4ల. అండ్ ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్. సాల్వ్ చేసే ఆన్సర్ ఆప్షన్ ఏ 5 అయితే రావడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి 20 20 ఇది వచ్చేసింది కాబట్టి 2 10ల 20 ఇంటూ ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు కాబట్టి 3/12. సాల్వ్ చేస్తే 5. ఇది మీరు సాల్వ్ చేసేయండి. 33ది ఆన్సర్ మనకు 2 రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్, ఇది 29 12 అండ్ నెక్స్ట్ ఇది 4 2. ఓకే, అండ్ నెక్స్ట్ 34. ఈ క్వశ్చన్ కూడా మీకు ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ 35 క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. అండ్ నెక్స్ట్ 36. 12ల ఇది 1ల ఇది 3ల 12 3 15 16. 24 ఇంటూ 2 టైమ్స్ 5 16. సాల్వ్ చేస్తే మళ్ళీ 3 వచ్చేస్తుంది. ఇది అండ్ నెక్స్ట్ చూడండి 36 క్వశ్చన్ దాకా సేమ్ మోడల్ అన్ని ఒక దగ్గర వేసేసరికి మనకు అట్లా వచ్చేసినాయి. 2 men can do a piece of work in 2 days. How many men will do it in 4 days? సో 2 పురుషులు 2 రోజుల పని పూర్తి చేస్తే అదే పనిని 4 రోజులు చేయడానికి ఎంతమంది పురుషులు కావాలి. 2 × 2 చేస్తే మనకి ఇక్కడ 4 × men చేస్తే ఎంతమంది కావాలి, ఒక్కరు చాలు. ఎందుకంటే ఇక్కడ 2 × 2 ఇక్కడ 4 పోయింది కాబట్టి ఒక్క మెన్ చాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్ 2 6 12 వచ్చేసింది. 3 టైమ్స్ 3 పని. సో 3 పని అన్నప్పుడు మనకు ఆన్సర్ డి వచ్చేస్తుంది. 288 ఇది తీసుకున్నా సరే సేమ్ మోడల్. ఈ క్వశ్చన్స్ అని మీరు ప్రాక్టీస్ చేసేయండి. జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మీరు చేసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఆన్సర్ ఏంటో టిక్ చేసేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 కూడా మనకేమొస్తుంది, ఇదే వచ్చేస్తుంది. ఎందుకంటే 12 2/8 వచ్చేస్తుంది. 8 ఇది 2 4 4 1 4 3. అండ్ నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ 41. X can complete the work order in 15 days and Y can complete the same work order in 12 days. With the help of F, the 3 of them finished the work in 5 days. How many days would F take to complete the work alone? ఓకేనా, ఎక్స్ అంటే ఒక పని క్రమాన్ని అంటే 15 రోజులు పూర్తి చేస్తే, Y 12 రోజులు పూర్తి చేస్తే, ఎఫ్ సాయంతో ఆ ముగ్గురు కలిసి 5 రోజుల పని పూర్తి చేశారంట. అయితే అదే పనిని ఎఫ్ ఒంటరిగా పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఓకే, కొద్దిగా వేరైటీ ఉంది అంతే, అంటే మరి కొత్తదేం కాదు, ఇంతకుముందు చేసింది. సో సేమ్ అదే మోడల్లో చేసిద్దాం. సో ఎక్స్ వై ఎఫ్ అండ్ దాంతోపాటు ఎల్సిఎం తీసుకుందాం. సో ఎక్స్ ఎన్ని రోజులు, 15 రోజులు.
వై ఎన్ని రోజుల్లో 12 రోజులు, ముగ్గురు కలిసి 5 రోజులు చేసి, సో కాసాగు 60 తీసుకున్నాం ఎందుకంటే 15 4 60, 12 5 60, అండ్ నెక్స్ట్ ఇక్కడ 12. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ యొక్క పర్ఫార్మెన్స్ 4, ఎక్స్ యొక్క కెపాసిటీ 4, వై యొక్క కెపాసిటీ వై యొక్క కెపాసిటీ 5. సో ఎక్స్ వై ఎఫ్ అంటే ఈ 12లోంచి 4 తీసేస్తే వై ఎఫ్ వాల్యూ తెలుస్తుంది కదా, ఎఫ్ యొక్క కెపాసిటీ 12 మైనస్ 5 ప్లస్ 4 9 తీసేస్తే 3. సో ఎఫ్ యొక్క పర్ఫార్మెన్స్ తెలిసిపోయింది. సో ఇప్పుడు మనకు మొత్తం పని 60ని 30 ఈ యొక్క 3తో చేస్తే 3 ఒకట్ల 3 ఎందులో పోతుంది, 3 20లో పోతుంది, 3 20లో. సో ఎఫ్ ఒక్కడే ఆ యొక్క పనిని 20 రోజుల్లో చేసేస్తారు. ఇదైతే మీకు కొద్దిగా ఈజీ, మీరు వేరే స్టెప్ బై స్టెప్ చేసిన దానికన్నా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్, అమిత్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 13 days. Gopal is 30% more efficient than Amit. The number of days taken by Gopal to do the same piece of work is. అమిత్ అంటే ఒక పనిని 13 రోజులు చేయగలడంటే గోపాల్ అమిత్ కంటే 30% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. అదే పనిని చేయడానికి గోపాల్కి పట్టే రోజులు ఎన్ని? సో మనం అనుకున్నాం కదా స్టార్టింగ్ లో కొన్ని మోడల్స్ లో, ఇది కూడా ఆ యొక్క కొత్త మోడల్స్ లో ఇది ఒకటి. ఓకే, సో ఇక్కడ మనం గోపాల్ అమిత్. ఓకే, సో గోపాల్ అమిత్ కంటే కూడా 30% ఎక్కువ. సో అమిత్ మనం 100 అనుకుంటే గోపాల్ ఏమో 130. సో వీళ్ళకి సంబంధించినటువంటి సామర్థ్యం. అదే పని కనుక తీసుకుంటే గోపాల్ 10 డేస్లో ఈయన వర్క్ కంప్లీట్ చేసి 13 daysలో కంప్లీట్ చేస్తాడు. ఓకే, అయితే ఇక్కడ అమిత్ ఒక పనిని 13 రోజుల్లో కంప్లీట్ చేస్తే మనకు గోపాల్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఆన్సర్ ఆప్షన్ బి. ఏం లేదు, గోపాల్కి అమిత్కి ఉన్నటువంటి డేటా ఇక్కడ మనం 13 తీసుకున్నాం, ఇక్కడ ఈ యొక్క డేటా రిలేషన్ తీసుకుంటే తెలిసిపోతుంది. సేమ్ 3 6 10 ఈ యొక్క డేటా తీసుకోవాలి. 3 6 10 కాసాగు వచ్చేసరికి ఎంత వస్తుంది చెప్పండి, 30 తీసుకుందాం, సింపుల్గా అయిపోద్ది. 3 10ల 30, 6 5ల 30, 10 3ల 30, 15 15 3 18. ఓకే, 30 ఇంటూ ఇక్కడ ఎన్ని రెట్లు అన్నాడు, 3 రెట్లు అంటే 3/18. సో 3 1 3 6 6 1 6 5. సో ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ మోడల్ 2 5 20. సో ఈ క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్ సాల్వ్ చేసేయండి. సో ఆన్సర్ అయితే ఇది వచ్చేస్తుంది. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 18 days and 24 days respectively. They work together for 5 days and then A left the job. In how many days will B finish the remaining work? ఓకేనా, ఏ మరియు బి అంటే ఒక పనిని వరుసగా 18 రోజుల్లో మరియు 24 రోజుల్లో పూర్తి చేస్తే వారు 5 రోజులు కలిసి పని చేసినంట. తర్వాత ఏ పని వదిలిపోతే మిగిలిన పని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసేసిండు. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా మనం వెరైటీ క్వశ్చన్స్లో తీసుకోవచ్చు. ఓకే, సో ఏ బి ఎల్సిఎం తీసుకుంటాం. ఓకే, సో ఏ 18 రోజుల్లో ఫినిష్ చేసినంట, బి 24 రోజుల్లో ఫినిష్ చేసినంట. 18 24 కాసాగు 72 తీసుకుంటే ఏ యొక్క సామర్థ్యం కెపాసిటీ లేదా ఎఫిషియన్సీ 18 4 3. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేసారు, 5 days పని చేసారు. 4 + 3 ఎంత, 7, 7 5ల 35. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 22లోంచి 35 పోతే 37 ఉంటుంది. ఈ 37 పనిని ఎవరు చేయాలి, బి పర్ఫార్మెన్స్ ఎంత, 3/3. సో 3 1 3 12 36 ఒకటి ఉంటుంది, 1/3, 12 1/3. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఇది దాకా మనం చేసినటువంటి సేమ్ మోడలే. సో ఇది కూడా మీకు హోంవర్క్. ఓకే, సో ఆన్సర్ 4 వచ్చేస్తుంది. ఇక్కడ అడిగింది రెట్టింపు. ఈ 4 lines ఆఫ్ ఏ ప్రింట్ ఇన్ ఏ కాలమ్ ఆఫ్ ఏ బుక్ కంటైన్ 63 words. హౌ మెనీ వర్డ్స్ విల్ ఏ కాలమ్ ఆఫ్ 64 lines కంటైన్స్? ఓకేనా, ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక నిలువు వరుసలు అంటే ముద్రించినటువంటి 4 పంక్తుల్లో 63 పదాలు ఉంటాయి. 64 పంక్తులు కలిగినటువంటి ఒక నిలువు వరుసలో ఎన్ని పదాలు ఉంటాయి? సో 4 పంక్తులకు 63 పదాలు ఉంటాయి, 64 పంక్తులకు ఎన్ని ఉంటాయి? ఓకే, 4 ఎందులో పోతుంది చెప్పండి, 4 చేయండి. 63 × 64/4, 4 1 4 16 16 63, 6 3 18. సో ఫస్ట్ డిజిట్ 8 ఉండాలి. సో ఇక్కడ 8 ఎక్కడ ఉంది, ఈ రెండిట్లో ఉంది. అండ్ నెక్స్ట్ సాల్వ్ చేస్తే 1008 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ బి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 12 and 12. ఇది కూడా హోంవర్క్. ఇది కూడా 4 days వచ్చేస్తుంది. ఈ మోడల్ మనం ఆల్రెడీ ఇలాగా చూసుకున్నాం కాబట్టి ఏమైనా స్కిప్ కొట్టేద్దాం. అండ్ ఇది కూడా అంతే, సేమ్ మోడల్. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ 3 వచ్చేస్తుంది 2 times. ఒక నిలువు వరుసలో ఈ 4 lines ఆఫ్ ఏ ప్రింట్ ఇన్ ఏ కాలమ్ ఆఫ్ ఏ బుక్ కంటైన్ 63 words. హౌ మెనీ వర్డ్స్
విల్ ఏ కాలమ్ ఆఫ్ 52 లైన్స్ కంటైన్స్. ఓకేనా, మనకి ఇక్కడ ఏం చేసినట్ట 4 పంక్తుల్లో 63 పదాలు ఉంటాయి. 52 పంక్తులు కలిగినటువంటి దాంట్లో ఎన్ని ఉంటాయి? 4 దాంట్లో 63 ఉంటే 52 దాంట్లో ఎన్ని ఉంటాయి? ఓకే, సాల్వ్ చేయండి, క్యాల్కులేషన్ చేయండి. 4 ఒకట్ల 4 ఇందులో 4 4 ముళ్ళ 12, 3 ముళ్ళ 9. And next question. 4 men can dig a well 59 feet deep in 19 days. How many men can dig a well 118 feet in deep in 2 days? ఓకేనా, సో ఇక్కడ మనకు 11 మంది అంట. ఎన్ని రోజులు చేసిరంట? 19 రోజులు చేసిరంట. ఎన్ని ఫీట్ల డీపు? 15. పని ఎప్పుడైనా కింద రాసుకోవాలి. ఓకే, సో సేమ్ అదే విధంగా ఎంతమంది పురుషులు ఎంతమంది మెన్ మనకు 2 డేస్లో 118 ఫీట్ చేస్తారు. సో ఇది ఒకట్లా, ఇది రెండులా, ఇక్కడ 2కి ఇక్కడ 2కి పోయింది. సో 11 19లో చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. 11 19లో మనకు 209. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A, B and C together complete a piece of work in 12 days, while A alone completed the same work in 20 days and C alone can complete the same work in 36 days. B alone గా ఒక పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? ఓకే, సో A, B, C. A, C ఇద్దరు ఇచ్చారు, దీన్ని బట్టి B డేటాని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో LCM కూడా కనుక్కుందాం. ఓకే, ముగ్గురు కలిసి 12 రోజుల్లో పని ఫినిష్ చేస్తారట. A ఒక్కడే 20 రోజుల్లో ఫినిష్ చేస్తే, C ఒక్కడే 36 రోజుల్లో ఫినిష్ చేస్తే, సో మనకు ఎల్సిఎం తీసుకుంటే 180 వస్తుంది. ఓకే, సో 12 15ల 180, 29ల 180 అండ్ నెక్స్ట్ 36 5ల. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సామర్థ్యం మనకు వచ్చేసింది. సో సామర్థ్యం ఎంత? ఏబిసి ముగ్గురు కలిస్తే 15 వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. సో ఏ ఎంత? 9, సి 5. సో 9 5 14. సో ఏబిసిలోంచి ఏసీ తీసేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది కదా. సో 15లోంచి 14 పోతే 1 వస్తుంది. సో 1. అయితే ఎల్సిఎం 180, బి ఒక్కలే కాబట్టి 180/1 దట్ ఈక్వల్స్ టు 180 డేస్. 180 రోజుల్లో ఆ యొక్క పని మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారు. రిషి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11 days. షాన్ ఈస్ 10% more efficient than రిషి. The number of days is taken by Shan to complete the same piece of work is. సో రిషి అంటే ఒక పనిని 11 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. షాన్ అంటే రిషి కంటే 10% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటే షాన్కి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, సో ఇక్కడ మనకు షాన్, రిషి. ఓకే, సో రిషి అంట 100 అనుకుంటే రిషి కంటే షాన్ 10% ఎక్కువ అంటే 110. అయితే రిషి 11 రోజుల పని పూర్తి చేస్తే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ప్రకారంగా ఇదను 10 రోజుల్లో పని ఫినిష్ చేసేస్తాడు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. A and B working together to complete a piece of work in 6 days. B alone can do the same work in 12 days. How long will A take to the double the work? ఓకేనా, ఇవి ఇద్దరు కలిసి ఒక పనిని 6 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. బి ఒక్కడే 12 రోజుల్లో ఫినిష్ చేస్తే ఏ ఒక్కడే రెట్టింపు పనిని 8 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, ఏబి ఇద్దరు కలిసి చేసింది, బి ఒక్కడే చేసింది, ఎల్సిఎం తీసుకుంది. సో ఏబి కలిసి 6 రోజుల్లో, బి ఒక్కడే 12 రోజుల్లో, కాసాగు 12 అంటే ఇది 2 టైమ్స్, ఇది 1. సో 2లోంచి 1 పోతే 1 దట్ ఈస్ ఏ 1, బి 1 ఇద్దరు కలిసి 2 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఏ ఒక్కడే ఎంత చేస్తే 12 రోజులు అయిపోద్ది. ఏ ఒక్కడే కానీ రెట్టింపు పని అన్నాడు కదా. సో 12 × 2/1 అంటే 24. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. XYZ together can complete a piece of work in 8 days, while X alone can complete the same work in 24 days. Y alone can complete the same work in 36 days. Z ఎంత టైంలో తీసుకుంటాడు? ఓకే, సాల్వ్ చేసేయండి. ఎక్స్, వై, జెడ్ ఎల్సిఎం తీసుకుంటాం. ఓకే, సో ముగ్గురు కలిసి 8 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఎక్స్ ఒక్కడే 24 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. వై ఒక్కడే 36 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. అయితే ఎల్సిఎం ఏం తీసుకుందాం? 72 తీసుకుందాం, ఎందుకంటే 24 3లో వచ్చింది కాబట్టి. 8 9 72, 24 3 36 2. సో 9 3 12 2 14. ఓకే, ఓకే XYZలోంచి ఇక్కడ XY తీసేస్తే జెడ్ వాల్యూ వస్తుంది కదా. సో జెడ్ ఈక్వల్స్ టు 9లోంచి 5 పోతే ఎంత? 4. సో మనకు జెడ్ ఒక్కడే మొత్తం పని అన్నాడు కాబట్టి 72/4 చేస్తే 18. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ABC can do a piece of work in 2, 20 and 5 days respectively. సో thrice the same work అన్నాడు. సో ఇందాక మనం చేసినాం కదా 2, 20, 5 ఎల్సిఎం తీసుకుంటే 20. సో 2 10s 1 ఎందులో పోతుంది? 4. సో
20 ఇంటూ ఎంత అండి ఇది 3 టైమ్స్ అన్నాడు 3 బై సో 10 5 15 సో 3 ఒకట్ల 3 5 5 ఒకట్ల 5 4 సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద వేజెస్ ఆఫ్ 5 కార్పెంటర్స్ ఫర్ ఏ 2-day week are 1220. వాట్ ఆర్ ద 1-day వేజెస్ ఆఫ్ ద 1 కార్పెంటర్? సో 5 వడ్రంగుల యొక్క 2 రోజుల వేతనం అంట మనకు 1220 రూపాయలు అయితే ఒక వడ్రంగుడి ఒక రోజు వేతనం ఎంత? సో 5 2 రోజుల్లో చేస్తే మనకు 10 అవుతుంది. 10 ఈక్వల్స్ టు 1220 అయితే సో ఇక్కడ 0 తీసేస్తే ఒక వ్యక్తి యొక్క వేతనం ఎంత అవుతుంది? 122 అవుతుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా ఇలాగ చేసినట్టుందండి 3 వచ్చేసింది. సో ఆన్సర్ కూడా 3నే వచ్చేస్తుంది. అంటే 3 కాబట్టి 1 అవుతుంది. 3 టైమ్స్ కాబట్టి 1 into 3 దట్ ఈక్వల్స్ టు 3. 3 men can dig a well 39 feet deep in 4 days. How many men can dig the well 78 feet deep in 12 days? ఏం లేదండి, 3 పురుషులు అంటే 4 రోజుల్లో మనకు 39 అడుగుల లోతు కలిగినటువంటి బావిని తవ్వగలిగితే అదే పనిని మనకు 12 రోజుల్లో 78 అడుగుల లోతు కలిగినటువంటి బావిని ఎంతమంది పురుషులు తవ్వగలరు? ఓకే, సో సాల్వ్ చేసేయండి. ఎంతమంది పురుషులు? 3 పురుషులు. 3 పురుషులు 4 రోజుల్లో చేసినటువంటి పని ఎప్పుడైనా కింద రాసుకోవాలి. అయితే ఎంతమంది పురుషులు? 12 రోజుల్లో 78. సో 39 2ల 2 ఒకట్ల 2 6ల 3 ఒకట్ల 3 2ల 2 ఒకట్ల 2 2ల. సో ఆన్సర్ ఏంటిదండి? ఎంతమంది పురుషులు కావాలి? 2 కావాలి. A camp has provisions for 20 pupils for 12 days. In how many days will the same provisions be used up if the strength of the camp is increased to 80 pupils? సో ఇక్కడ మనకు ఒక శిబిరంలో అంట 20 మంది విద్యార్థులకు 12 రోజులకు సరిపోయే ఆహారం ఉందంట. ఓకే, ఎంత ఆహారం ఉందండి? 12 రోజులకు సరిపోయింది. అంటే 20 into 12. అయితే మన శిబిరంలో విద్యార్థుల సంఖ్యను కనుక 80కి పెంచితే, విద్యార్థుల సంఖ్యను 80కి పెంచితే డేస్ ఎన్ని రోజులకు వస్తుంది? 24 4 ఒకట్ల 4 3ల. సో డి ఈక్వల్స్ టు 3. 3 రోజుల్లో ఖతం అయిపోతుంది. అండ్ నెక్స్ట్, నవ్య అండ్ భవ్య కెన్ ప్రింట్ ఏ హౌస్ ఇన్ 40 days and 60 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే వర్క్ ఆన్ ద ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ భవ్య, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద డ్యూ కంప్లీట్ ప్రింటింగ్ దర్ హౌస్? నవ్య మరియు భవ్య అంటే ఒక ఇంటిని వరుసగా మనకు 40 రోజుల్లో మరియు 60 రోజుల్లో పెయింట్ చేయగలరంట. వారు భవ్యతో కలిసి ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేస్తే మనకు అప్పుడు జంట 8 రోజులు ఆ యొక్క ఇంటికి పెయింట్ చేయగలరు. అంటే ఆల్టర్నేటివ్ చేయాలి. ఓకే, సో ఆల్టర్నేటివ్. సో నవ్య భవ్య ఎల్సిఎం తీసుకుందాము. సో నవ్య వచ్చేసరికి 40 రోజుల్లో, భవ్య వచ్చేసరికి 60 రోజుల్లో, ఎల్సిఎం 120. సో ఈ 2ల. ఓకే, సో ఇద్దరు కలిసి 2 daysలో వీళ్ళు 5 వర్క్ చేసేస్తారు. ఓకే, సో 2 daysలో 5 వర్క్ చేసేస్తారు. సో 120/5 చేసేద్దాము. సో 24 సెట్స్. ఈ 24 సెట్స్ అనేవి మనకు 2 days సెట్ కదా, ఎందుకంటే పైన 2 days సెట్ కదా. కాబట్టి ఇక్కడ మనం +24 తీసుకుంటే 48 daysలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ చూడండి, నవ్య భవ్య నవ్య భవ్య, మనం ఇదంతా ఒక సెట్ లెక్క తీసుకుని ఒక సెట్కి 5 యూనిట్లు మనకు కంప్లీట్ అవుతున్నట్టు. సో 5 యూనిట్లకు మనకు 24 సెట్లు అవుతున్నాయి. 24 సెట్ అంటే ఒక సెట్లో ఇద్దరు కాబట్టి, ఒక సెట్ అంటే ఇద్దరు 2 రోజులు కదా, నవ్య ఒక రోజు భవ్య ఒక రోజు కాబట్టి అట్లా తీసుకుంటే 48 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ చెప్పండి. బి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి కూడా చూడండి ఈ క్వశ్చన్. ఏ క్యాంప్ హ్యాస్ ఎ ప్రొవిజన్స్ ఆఫ్ 55 persons ఫర్ 14 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద ప్రొవిజన్స్ ఫినిష్ ఆఫ్? ద స్ట్రెంత్ ఆఫ్ ద క్యాంప్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 70 persons. 55 మందికి 14 రోజులు సరిపోయే నిత్యావసరాలు ఉన్నాయంట. సంఖ్యను 70 మందికి పెంచితే నిత్యావసరాలు ఎన్ని రోజులు అయిపోతాయి? 55 మందికి సరిపోయేది 14 రోజులు ఉందంట. 70 మందికి సరిపోవాలంటే ఫుడ్ ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని డేస్ పడుతుంది? సో క్యాలిక్యులేషన్ చేస్తే 7 2ల 7 10ల. సో 5 2ల 5 11ల. ఇక్కడ 2 2 పోయింది 11. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 1209 మంది సైనికులు ఉన్నటువంటి ఒక దళం వద్ద 20 రోజులు సరిపోయే ఆహారం ఉందంట. దళానికి అదనంగా మనకు 403 మంది సైనికులు జాయిన్ అయ్యారట. అయితే ఆహార నిల్వ ఎట్లా వస్తుంది? సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 1209 మంది ఉన్నారు. 1209 మంది ఉన్నారు. 20 రోజులకు సరిపోద్ది. 403 మందికి కాదు, అదనంగా వచ్చారు వీళ్ళు. ఇక ఇది ఇంపార్టెంట్. సో 403 + 1209 మొత్తం కలిపితే 1612 ఇంటూ న్యూ డేస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం సాల్వ్ చేస్తే మన D = 15 వచ్చేస్తుంది. సో 15 daysలో సరిపోతుంది.
ఏం లేదు, ఇది 3లా పోతే ఇది 4లో పోతుంది. 4 ఒకట్లా 4 5ల 5 ముళ్ళ 15. ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days. ఇది రిపీట్ అయినటువంటి మోడల్. అక్కడ 3 times అడిగిండు, ఇక్కడ 2 times అడిగిండు. రెండింతలు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 2 అవుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్ ఇలాగ వచ్చింది, అక్కడ ఏం చేసిండే 3 times అడిగిండు, 3 రెట్లు అడిగిండు, అప్పుడు ఆన్సర్ 3 అయింది. జస్ట్ ఈ ఒక చిన్న చిన్న చేంజెస్ చేసేసే క్వశ్చన్స్ రిపీట్ చేస్తుండే, అందుకే మనం స్కిప్ కొట్టేస్తున్నాం. ఇది కూడా అంతే, ఇలాగ చూడండి. 1200 మంది మనకు ఈ యొక్క సైనికులు ఉన్నటువంటి దళానికి 12 రోజులకు ఆహారం సరిపోద్ది. సో 1200 × 12 దట్ ఈక్వల్స్ ఇక్కడ 1800 మందికి పెంచిండు. ఓకే, అదనంగా యాడ్ చేయాలి 1800 మంది. వాళ్ళని హైయెస్ట్ ఇంక్రీజ్ చేసిందే 1800. ఓకే, 1800కి ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఎన్ని రోజులకు సరిపోద్ది? సో 12 ఒకట్ల 6 2ల 6 3ల, ఇక్కడ 2 సున్నాలకు ఇక్కడ 2 సున్నాలు పెట్టాం. 3 ఒకట్ల 3 4 4 2ల 8. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Rishi can do a pizza work in 12 days. Shan is 20% more efficient than Rishi. The number of days taken by Shan to do the same piece of work. రిషి అంటే ఒక పనిని 12 రోజులు పూర్తి చేస్తాడంట. షాన్ అంటే ఋషి కంటే 20% ఎక్కువ అయితే షాన్కి పట్టేటటువంటి టైం ఎంత? 10 రోజులు. ఏం లేదు ఇక్కడ, సింపుల్. ఇక్కడ షాను ఋషి, ఈయన 100 అనుకుంటే ఈయన 120. అప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైంది? మనోడు 10 అనుకుంటే ఈయన 12. ఈయన ఋషి 12 రోజుల పని పూర్తి చేస్తే షాన్ 10 రోజుల్లో చేస్తాడు. ఆన్సర్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక శిబిరంలో 20 మంది విద్యార్థులకు 13 రోజులు సరిపోయే ఆహారం ఉంది. శిబిరంలో విద్యార్థుల సంఖ్యను 65కి పెంచితే అది ఎన్ని రోజులకు సరిపోతుంది? 13 ఒకట్ల 13, 5ల 5, 4ల ఎన్ని రోజులు సరిపోతుంది? 4 రోజులు సరిపోతుంది. మనకు కొట్టివేతలు తెలవాలి, అది ఎక్కడ కొట్టేయాలో కూడా తెలవాలి. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఏ ప్రొవిజన్స్ meant for 100 men for 13 weeks are shared when 30 more men joined them. For how many weeks will the provisions now last? 100 మందికి 13 వారాలు సరిపోయే నిత్యావసర వస్తువులను మనకి ఇక్కడ మరో 30 మంది వచ్చి చేరినప్పుడు వారితో పంచుకున్నారంట. నిత్యావసరాలు ఎన్ని వారాలకు సరిపోతాయి? 13 వారాలకు సరిపోతుందంట. మరో 30 మంది వచ్చారు అంటే 100 + 30 130 మందికి ఎన్ని రోజులకు సరిపోతాయి? సో 13 ఒకట్ల 13 10ల ఇక్కడ 0కి ఇక్కడ 0 పోయింది. ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు. ఓకే, సో మోస్ట్లీ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా, అంటే క్వశ్చన్ నెంబర్ 71 కాంచి రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఏదైతే ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క క్లాస్లో మోస్ట్లీ అయ్యే రిపీట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే వచ్చినాయే 4-5 మోడల్. ఆ 4-5 మోడల్ ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ అయిపోయినాయి. అండ్ దాంతోపాటు మనం పైప్స్ అండ్ సిస్టమ్ కూడా అనుకున్నాము, అది కూడా సేమ్ సిమిలర్ పొజిషనే ఉంది. అది కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అంటే ఒక క్వశ్చన్ తీసుకుని అనుకోండి, దాంట్లో వాల్యూస్ మార్చేస్తున్నాడు. జస్ట్ వాల్యూ సూపర్ నీచే చేసేసి మనకు ఏం చేసేస్తున్నాడు? క్వశ్చన్ని డిజైన్ చేసేస్తున్నాడు. దానివల్ల మనకు కొత్త మోడళ్ళు అంటే ఒక 70 క్వశ్చన్లలో కనీసం ఒక 30 నుంచి 40 కొత్త మోడల్ అయితే కనిపించట్లేదు. జస్ట్ 4 నుంచి 5 మాత్రమే కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రజెంట్ మీకు ఒకవేళ కావాలి, నెక్స్ట్ క్లాస్ కూడా కావాలి అంటే టైం అండ్ వర్క్ ఒకటి కంప్లీట్ చేసేస్తా. టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్, ఇవి కూడా సేమ్. దీంట్లో నాకు తెలిసి ఒక 5 to 6 మోడల్స్ కవర్ అయినాయి. దీంట్లో 1 or 2 మోడల్స్. ఇవి కూడా మనం గతంలో గ్రూప్ డి దాంట్లో డిస్కస్ చేసుకున్నటువంటి మోడల్స్, కొత్త అయితే ఏం లేవు. కాబట్టి ఈ రెండు కూడా ప్రజెంట్ వీటినే పీపీటీ రెడీ చేసి కూడా పక్కన పెట్టేసినాము. మనకైతే క్లాస్ చెప్పినా సరే మనకైతే అంత యూజ్ అయితే లేదు. పైప్స్ అండ్ సిస్టమ్ కూడా సేమ్ సిచ్యువేషన్, కాబట్టి అది కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఈ యొక్క ఆర్థమెటిక్ని అయితే బంద్ చేద్దాము. ఏం చేస్తాం మరి, ఇక సేమ్ మోడల్స్ వస్తున్నాయి. క్యాండిడేట్స్ పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు, వ్యూస్ అయితే రావట్లేవు. ఓకేనా, వ్యూస్ మొత్తం డౌన్ అయిపోయింది. ఈ ఒక క్లాస్తో పాటు ఇంకొక క్లాస్ కూడా ఇవ్వమంటే టైం అండ్ వరకు ఆ యొక్క రిమైనింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపేసి అది ఇంకో క్లాస్ అయితే ఇచ్చేస్తా అంతే. ఓకేనా, ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. మనకేం చేసిన అంటే ఒక చాప్టర్ నుంచి మనకు ఒక 10 మోడల్ ఉంటే 10 మోడల్స్ కవర్ చేయాలి. జస్ట్ 4 to 5 మాత్రమే ఇచ్చేసిండు, కానీ వాటిని 101 షిఫ్ట్లో అరేంజ్మెంట్ చేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసిండు. దానివల్ల ఏమైందంటే వాడు ఒక మోడల్ క్వశ్చన్ తీసుకున్నాడు, దాని నుంచి ఒక 10-15 క్వశ్చన్స్ తయారు చేసేసుకుంటూ వెళ్ళిపోయిండు. మనం వాటన్నిటిని ఇప్పుడు చాప్టర్ వైజ్ చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది. అదే మనం ఎగ్జామ్లో చూస్తే ప్రతి క్వశ్చన్ కూడా అంటే వేరే చాప్టర్స్ నుంచి వస్తాయి కాబట్టి మనకు ఆ యొక్క వేరియేషన్ తెలుస్తుంది. ఓకే, ఇది ఉన్నటువంటి డేటా. లేదు సార్ మాకు క్లాసెస్ కంటిన్యూ చేయండి, క్వశ్చన్స్ వచ్చినా పర్వాలేదని అనుకుంటే కంటిన్యూ చేద్దాము. లేదు సార్ సైన్స్ స్టార్ట్ చేయమంటే సైన్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ఇది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, మీకు ఓపిక ఉంది మేము వింటాము అయినా పర్వాలేదని అనుకుంటే టైం అండ్ వరకు నెక్స్ట్ పార్ట్ కూడా రిలీజ్ చేసేస్తా.
దీన్ని కంప్లీట్ చేసేసుకొని మనం ఏం చేద్దాం, సైన్స్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పేపర్లు వచ్చినాయి కదా, ఆ సైన్స్ డిస్కస్ చేసేసుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.